ఒకప్పుడు డిగ్రీ పూర్తవగానే చేతిలో ఉద్యోగం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. టెక్నాలజీ పెరుగుతుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అనుకుంటాం. కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ అందరి పొట్టను కొట్టేలా కనిపిస్తోంది. సామాన్యుడి ఉద్యోగాలను ఏఐ కబళిస్తోంది. దశాబ్దాలుగా నమ్మిన కెరీర్ నచ్చనలో మొదటి మెట్టుగా భావించే ఎంట్రీ లెవెల్ జాబ్లు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. డిగ్రీతో బయటకు వస్తున్న లక్షల మంది యువతకు ఏఐ ఒక విలన్లా మారింది. ఎంట్రీ లెవెల్ జాబ్లు రూపాంతరం చెందుతాయా? కంపెనీలు మనుషుల కంటే మిషన్లకే ఎందుకు ప్రాధాన్యమిస్తున్నాయి? అమెరికా నుంచి ఇండియా వరకు ఉద్యోగాల కోతకు అసలు కారణం ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఎక్కువ ఉండవా? జూనియర్ ఉద్యోగాలను ఏఐ కబళిస్తోందా? మనిషి కంటే ఏఐని కంపెనీలు నమ్ముతాయా? దశాబ్దాలుగా ఒకే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. కష్టపడి చదువుకోవడం, ఓ డిగ్రీ సంపాదించడం పరిపాటిగా మారింది. ఆ తర్వాత ఏదైనా కంపెనీలో జూనియర్ స్థాయి ఉద్యోగంలో చేరడం, ఆపై అంచెలంచెలుగా పైకి ఎదగడం ఆనవాయితీగా మారింది. ఆ మొదటి ఉద్యోగమే కెరీర్ అనే నిచ్చెన ఎక్కడానికి తొలిమెట్టు. కానీ ఇప్పుడు ఆ తొలిమెట్టే మాయమైపోతున్నట్టు కనిపిస్తోంది. అసలు ఎందుకు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి? దీనికి ఏఐ కారణమా, లేక జాబ్ మార్కెట్లో ఏదైనా భారీ మార్పు చోటు చేసుకుంటోందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోబోయే ముందు ఎంట్రీ లెవెల్ జాబ్స్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే అనుభవం అక్కర్లేనివి, కంపెనీలు శిక్షణ ఇచ్చి నియమించుకునే ఉద్యోగాలు అన్నమాట. ఈ ఉద్యోగాలకు 2023 నుంచి 2025 మధ్య కాలంలో అమెరికాలో 30-35% వరకు ప్రకటనలు పడిపోయాయి. కేవలం 2 ఏళ్లలోనే ఇంటర్న్షిప్లు 15% తగ్గాయి. అంతేకాదు, సెంచరీ క్యాపిటల్ అనే వెంచర్ క్యాపిటల్ ఫండ్ తాజాగా ఓ నివేదికను వెల్లడించింది. 2024లో ఫ్రెషర్స్ నియామకాలు 50% తగ్గాయి. ఇది కరోనా మహమ్మారికి ముందు నియామకాలతో పోలిస్తే సగానికి తక్కువ. ప్రస్తుతం అమెరికాలో సగటు నియామకాలతో పోలిస్తే కొత్తగా పట్టభద్రులైన వారే ఎక్కువగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారన్నమాట. అమెరికాలో 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి ఫ్రెషర్స్ నియామకాలు తగ్గడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఎంట్రీ లెవెల్ జాబ్స్ లో నెలకొన్న ఈ ట్రెండ్ కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. మన భారతదేశంలో కూడా టెక్ రంగంలో నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 24% పడిపోయాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు గత 6 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు 18 నుంచి 25% తగ్గాయి. వైట్ కాలర్ ఉద్యోగాల జాబితాలో కూడా దాదాపు 20% వరకు పడిపోయాయి. ముఖ్యంగా పదే పదే ఒకే పని చేసే విభాగాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. భారత్లో ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పట్టాలతో బయటకొచ్చేస్తున్నారు. సో కెరీర్ను ప్రారంభించడానికి అవకాశమున్న కీలకమైన ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు లేకపోతే వారందరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడం ఖాయం. అసలు ఎందుకు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గుతున్నాయంటే చాలా మంది ఈ ప్రశ్నకు చెప్పే సమాధానం 2 పదాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అందుకు కారణమంటున్నారు. ఎందుకంటే సాధారణ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో డేటా ఎంట్రీ, బేసిక్ కోడింగ్, రిపోర్టులు తయారు చేయడం, కస్టమర్ సర్వీస్ కాల్స్ మాట్లాడడం, షెడ్యూలింగ్ చేయడం, బేసిక్ రీసెర్చ్ వంటి రొటీన్ పనులు ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పనులన్నింటినీ ఏఐ సులభంగా చేసేస్తోంది. ఏఐతో ఈ పనులన్నీ వేగంగా తక్కువ ధరకే పూర్తవుతున్నాయి. పైగా ఏఐ 24 గంటల పాటు పనిచేస్తుంది. కంపెనీలు టెక్ మార్పుల్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఆటోమేషన్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సుమారు 60% మంది కంపెనీల బాసులు ఎంట్రీ లెవెల్ పనుల కోసం ఏఐని వాడాలని ప్రణాళికలు వేస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అవును, శ్రమతో కూడిన చిన్న చిన్న పనులన్నింటినీ ఏఐ మింగేస్తోంది. దీనివల్ల భారీ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కేవలం చిన్న పనులు పూర్తి చేసేవి మాత్రమే కాదు. ఎంట్రీ లెవెల్ జాబ్స్ చిన్న పనులకు శిక్షణ కేంద్రాలు. ఆ స్థాయి ఉద్యోగాలని ఆయా రంగాలకు సంబంధించిన పరిభాష, వ్యాపార మెలకువలను, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం, ఆఫీసు రాజకీయాలు తెలియాలంటే ఎంట్రీ లెవెల్ జాబులు చాలా ముఖ్యం. చాలా మందికి ఉద్యోగాలకు ఇవి భవిష్యత్తుకు కేంద్రాలుగా ఉంటాయి. ఒకవేళ కంపెనీలు జూనియర్లను నియమించుకోవడం ఆపేస్తే రేపటి తరం నాయకులను వారు ఎలా తయారు చేస్తారన్నదే ఇక్కడ కీలకమైన చర్చ. ఎందుకంటే ఉద్యోగులకు ఇప్పటికీ కొన్నింటిలో విచక్షణ జ్ఞానం అవసరం. ఈ విచక్షణ ఏఐకి ప్రాంప్ట్స్ ఇస్తే వచ్చేది కాదు. శ్రమతో కూడిన పనులను స్వయంగా చేయడంతో వచ్చే అనుభవంతోనే ఆ జ్ఞానం లభిస్తుంది. పైగా ఏఐ మీద అతిగా ఆధారపడడంలో కూడా సవాళ్లున్నాయి. ఏదైనా విషయాన్ని ఏఐని అడిగితే ఘోరంగా తప్పుడు సమాచారం ఇస్తోందని 4 అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఏఐతో తాము ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్నట్టు వాపోతున్నారు.
ఏఐ చేసిన పనులను 28% మంది స్టేక్ హోల్డర్లు తిరస్కరించారట. ఏఐ పనుల్లో భద్రతా సమస్యలు తలెత్తినట్టు మరో 27 మంది రిపోర్ట్ చేశారు. ప్రతి నలుగురిలో ఓ కస్టమర్ నుంచి ఏఐపై ఫిర్యాదులు అందుతున్నాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఒక ఉదాహరణ చూడండి. అందుకోసం ఏఐను ఉపయోగించారు. అయితే అందులో ఏఐ కల్పితాలు, తప్పుడు సమాచారం చోటు చేసుకుంటున్నాయి. డెలాయిట్ నివేదిక నాసిరకంగా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఫలితంగా డెలాయిట్ ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో ప్రాజెక్టుకు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. నిజానికి ఇలాంటి నివేదికలను తయారు చేసే జూనియర్ కన్సల్టెంట్లను డెలాయిట్ తొలగించింది. ఆ సంస్థ నియమించుకునే కొత్త గ్రాడ్యుయేట్ల సంఖ్య 18% తగ్గింది. మనుషుల స్థానంలో మిషన్లు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను తగ్గించి ఖర్చులను ఆదా చేసుకుంటున్నాయి. కానీ దీనివల్ల భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులు దొరక్క ఇబ్బందులు తప్పవు. యువ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ మార్కెట్లో మీ స్థానాన్ని ఎలా పదిలపరుచుకోవాలి? ముందుగా గ్రాడ్యుయేట్లు అదనపు నైపుణ్యాలను పెంచుకోవాలి. ఏఐ చేయగలిగే దానికంటే అదనంగా గ్రాడ్యుయేట్ ఉపయోగపడాలి అంటే ఏఐ టూల్స్ను వాడడం నేర్చుకోవాలి. ఏఐ ఇచ్చే ఫలితం సరైనదో కాదో నిర్ణయించే విచక్షణ గ్రాడ్యుయేట్లుగా మీకుండాలి. భవిష్యత్తులో క్వాలిటీ కంట్రోల్ అనేది ఒక భారీ ఉద్యోగ విభాగంగా మారబోతోంది. రెండో అంశం, ఒక రెజ్యూమే మాత్రమే కాకుండా మీ పనిని నిరూపించే ఓ పోర్ట్ఫోలియోను సిద్ధం చేసుకోవాలి. అదే సమయంలో నెట్వర్కింగ్ పై తీవ్రంగా దృష్టి పెట్టాలి. మూడో అంశం, విచక్షణను పెంపొందించుకోవాలి. అంటే ఏది సరైనదో, దేనిలో లోపాలున్నాయో నిర్ణయించుకోగల సామర్థ్యం మీకుండాలి. భవిష్యత్తులో ఎంట్రీ లెవెల్ ఉద్యోగం అంటే స్వయంగా పనిచేయడం కాదు, పనిచేస్తున్న మెషిన్ పర్యవేక్షించడం కావచ్చు. సో సంప్రదాయ రూపంలో ఉన్న ఎంట్రీ లెవెల్ జాబులు కనుమరుగవచ్చు, కానీ ఆ పని మాత్రం ఎక్కడికి పోదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు రాణించాలంటే టెక్నాలజీ కంటే వేగంగా మీరు అలవాటు పడాలి. ఎందుకంటే ఈ కొత్త కెరీర్ నిచ్చెనలో మొదటి మెట్టును ఎవరు మీకు సిద్ధం చేయరు, దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట.